పవన్ కళ్యాణ్ పై బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్ సంచలన ఆరోపణలు చేశారు. టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ చావుకు పవన్ కళ్యాణ్ కారణమని ఆరోపించారు. ఉదయ్ కిరణ్ కు సినిమా అవకాశాలు రానివ్వకుండా చేసి ఆత్మహత్య చేసుకునేలా ఒత్తిడి పెంచారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ నైజం అంతేనని, ఇప్పుడు ప్యాకేజీ రాజకీయాల కోసం ఫ్యాన్స్ ను వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఆస్తి పన్ను బకాయిలపై వన్ టైం సెటిల్మెంట్ విధానం ద్వారా వడ్డీ మాఫీ చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. భవనాలతో పాటు ఖాళీ స్థలాల పన్నులపై వడ్డీ మాఫీ చేయనున్నట్లుగా వెల్లడించింది. 2024 మార్చి 30 లోపు పన్ను ఒకేసారి లేదా వాయిదాల్లో చెల్లిస్తేనే వడ్డీ మాఫీ వర్తిస్తుందని పేర్కొంటూ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. రైల్వే ఉద్యోగ సంఘాల నాయకులు కీలక ప్రకటన చేశారు. కొత్త పెన్షన్ స్కీమ్ స్థానంలో పాత పెన్షన్ స్కీమ్ను అమలు చేయకపోతే మే 1 నుంచి దేశవ్యాప్తంగా రైళ్ల రాకపోకలను నిలిపివేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉద్యోగులు సమ్మె చేయడంతో పాటు రైల్వే కార్యకలాపాలను అడ్డుకుంటామని తెలిపారు. ఇందుకు సంబంధించి మార్చి 19న రైల్వే శాఖకు నోటీసులు ఇస్తామన్నారు. హిమాచల్ ప్రదేశ్లో రాజకీయ అస్థిరతను తొలగించడంలో ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషించారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ప్రియాంక ఆపరేషన్ కమలంకు అడ్డుకట్ట వేశారని పేర్కొన్నాయి. పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా తిరుగుబాటు చేస్తే సహించేది లేదన్న సందేశాన్ని బలంగా పంపినట్లు తెలిపాయి. దీంతో నేతలంతా అప్రమత్తమై ఏకతాటిపైకి వచ్చారని వెల్లడించాయి. మంగళగిరిలో నారా లోకేష్ కు పోటీగా గతంలో గంజి చిరంజీవిని ఇన్ఛార్జిగా ప్రకటించిన వైసీపీ హైకమాండ్ ఇప్పుడు కొత్త ఇన్ఛార్జిని తీసుకొచ్చింది. గంజి చిరంజీవి స్థానంలో మురుగుడు లావణ్యను కొత్త ఇన్ఛార్జిగా ప్రకటించారు. మురుగుడు లావణ్య మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె, మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు కోడలు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన చేగొండి సూర్యప్రకాష్ పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు. టీడీపీకి కొమ్ము కాస్తున్న పవన్ కళ్యాణ్ జనసేనని నమ్ముకున్న బడుగు బలహీన వర్గాలను ముంచేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఒక రాజకీయ పార్టీ నడపడం చేతగాని అసమర్థుడు పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. 100 నియోజకవర్గాల్లో ఇప్పటిదాకా ఇన్ఛార్జీలను కూడా నియమించలేదన్నారు. పార్టీని బలోపేతం చేయడం అటుంచి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలన్న ఆరాటమే ఎక్కువని విమర్శించారు. ఏపీలో కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గా కె కన్నబాబును నియమించారు. ఇప్పటి వరకు ఈ పోస్టులో ఉన్న బుడితి రాజశేఖర్ ను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. కన్నబాబుకి టూరిజం కార్పొరేషన్ ఎండీ టూరిజం సీఓగా అదనపు బాధ్యతలు కేటాయించారు. జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. మత్స్య శాఖ కమిషనర్ గా ఏ సూర్యకుమార్ ని నియమించారు. కె హర్షవర్ధన్ కు అదనంగా మైనారిటీస్ సంక్షేమ శాఖ బాధ్యతలు కేటాయించారు. మురళీధర్ రెడ్డికి సెర్ప్ సీఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. వెంకటరమణారెడ్డికి సీసీఎల్ఏ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సెటైర్లు వేశారు. విజన్ పెట్టుకున్న పవన్ ఎవరి కోసం పనిచేస్తున్నారని ప్రశ్నించారు. ఓడిపోతామనుకున్న స్థానాలను టీడీపీ జనసేనకు ఇచ్చిందని విమర్శించారు. ప్రజలకు సేవ చేయాలంటే సీరియస్ గా రాజకీయ పార్టీని పెట్టాలని సజ్జల సూచించారు. చంద్రబాబు నియమించుకున్న అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ పవన్ అని సజ్జల విమర్శించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకా కూతురు వైఎస్ సునీతారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు వైఎస్ జగన్ కు ఆయన పార్టీ వైసీపీకి ఓటు వేయొద్దని అన్నారు. తన అనుకున్న వాళ్ళని కాకుండా అందరికీ సహాయం చేసే వాళ్ళకి ఓటు వేయండి, హత్యలకు పాల్పడే వారికి పాలించే హక్కు లేదన్నారు. అమరావతిలో వివిధ పథకాలు వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధానిలో భూములు లేని పేదలకు పెన్షన్ అమలు చేయనున్నట్లు వెల్లడించింది. పౌరులకు ఉచిత ఆరోగ్య పథకం, విద్యార్థులకు ఉచిత విద్య అమలు చేయనున్నట్లుగా తెలిపింది. 21.98 కోట్లను సిఆర్డీఏకు మంజూరు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.